ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క జీవిత చరిత్ర మనం తెలుసుకుంటున్నామండి. ఇందుట్లో భాగంగా మనం నిన్న కేవలానంద గారిని కలుసుకోవటం, వీళ్ళ నాన్నగారేమో సంస్కృత భాషను నేర్పడానికి ఆయన నియమిస్తే ఆయన లాహిరి మహాశైల శిష్యుడు అవడం వల్ల వీళ్ళిద్దరూ లాహిరి మహాశైలు గురించి ఎక్కువగా మాట్లాడుకుని ఆధ్యాత్మికంగా ప్రయాణం చేస్తూ ఇద్దరు కూడా ఎక్కువగా క్రియాయోగ దీక్షను చేపడతారు. ఈయన అడగటంతో లాహిరి మహాశైల సన్నిధిలో ఆయన గడిపిన జీవితానికి సంబంధించిన విషయం ఒకటి చెప్పడానికి ఒప్పుకుంటారండి. అది ఏంటి అన్న విషయాన్ని ఈ రోజు తెలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి. అరుదైన ఆయన అదృష్టం వల్లండి లాహిరి మహాశైలకు సమీపంలో 10 ఏళ్ల పాటు ఉండే అవకాశం కలుగుతుంది. రోజు రాత్రిపూట ఆ యాత్రకు గమ్యస్థానం కాశీలో వారి నివాస గృహం అన్నమాట. గురువు గారు ఎప్పుడూ కూడా మేడ మీద మొదటి అంతస్తులో ముందరున్న చిన్న గదిలో ఉంటూ ఉండేవారండి. ఆయన ఒక కొయ్య బల్ల మీద పద్మాసం వేసుకుని కూర్చుని ఉండేవాడు. ఆ బల్లకి వెనకాల అలాగే చేరబడ్డానికి ఒక చెక్క కూడా లేదంట. ఎదురుగా ఆయన శిష్యులు పుష్పమాల అలంకారం మాదిరిగా ఉమ్ అర్ధచంద్రాకారంలో కూర్చునేవారండి. ఆయన కళ్ళు బ్రహ్మానందంతో మిలమిలా మెరుస్తూ కదులుతూ ఉండేవి. అవి ఎప్పుడూ దూరదర్శన శక్తి గల అత్యంత ముముక్షు ద్వారా శాశ్వతానంద గోళంలోకి గుచ్చి గుచ్చి చూస్తూ సగం మూసుకుని మాత్రమే ఉండేవంట. ఆయన ఏకబిగిని మాట్లాడుతున్నది చాలా అరుదే. ఆయన చూపు సందర్భానుసారంగా తన సహాయం అవసరమున్న ఒక శిష్యుడి మీద కేంద్రీకరించే ఉండేదంట ఎప్పుడు కూడా. అప్పుడు హిమపాతంలా వచ్చిపడే కాంతిని పోలిన ఉపశమన వాక్కులు ధారంగా వెలువడుతూ ఉండేవండి. ఆ మహాపురుషుల చూపులో నాలో వర్ణించటానికి శక్యంగాని ఒకానొక ఆనందం వెల్లువిరుస్తూ ఉండేది అని చెప్తున్నారు. అనంత తత్వం అనే ఒకానొక మహాపద్మంలోంచి వెలువబడిన మాదిరిగా ఆయనలోంచి వచ్చే సుగంధం ఈ కేవలానంద గారితో నిండిపోయేదంటండి. వీళ్ళు రోజుల తరబడి మాట్లాడుకోపోయినప్పటికీ ఆయన సన్నిధిలో ఉండటమే నా అస్తిత్వాన్నంతను మార్చేసింది ఆ మహత్తరమైన అనుభవం అని చెప్తున్నారు. కంటికి సోకని అడ్డంకి ఏదైనా ఈయనకి ఏకాగ్రతకు భంగం కలిగించేలాగా ఎదుర్కొన్నట్లయితే ఈయన వాళ్ళ గురువు గారి పాదాల దగ్గర ధ్యానం చేసేవారంట. అక్కడ ఈయనకి చాలా సూక్ష్మమైన ఆధ్యాత్మిక స్థితులు కూడా అందుబాటులోకి వచ్చేవండి. ఆయన కంటే తక్కువ స్థాయి గురువుల దగ్గర మాత్రం అలాంటి అనుభూతులు ఏమీ కలిగేవి కావంట. ఆ మహానుభావుడు ఒక సజీవమైన దేవాలయం, దాని రహస్య ద్వారాలు భక్తితో ప్రవేశించే శిష్యులందరి కోసమే తెరుచుకుని ఉండేవి అని చెప్తున్నారు. లాహిర్ మహాశైలు పవిత్ర గ్రంథాలను గురించి పుస్తక పాండిత్యంతో వ్యాఖ్యానించేవారు కాదంట. అప్ర అప్రయత్నంగా ఆయన దివ్య గ్రంథాలయంలోకి మునిగేవాడంటండి. ఆయనలోని సర్వజ్ఞత్వం అనే నీటి బుగ్గలోంచి మాటల నురుగు ఆలోచనల తుంపరులు పైకి చిమ్ముకొస్తూ ఉండేవంట. అనేక యుగాలకు పూర్వం వేదాల్లో మరుగుపడి ఉన్న గాఢమైన దార్శనిక శాస్త్రాన్ని బయలుపరిచే అద్భుతమైన కీలకం ఆయన దగ్గర ఉండేది. ప్రాచీన గ్రంథాల్లో చెప్పిన వివిధ చేతన స్థాయిల్ని వివరించమని అడిగినప్పుడు ఆయన చిరునవ్వు చిందిస్తూ అంగీకారం తెలిపేవారంటండి. సనాతనమైన 4 వేదాలకి అప్పటికే 100 పై చిలుకు ప్రస్థాన గ్రంథాలు ఉన్నాయంట. అయితే ఇందులో ప్రతి ధార్మిక భావన కూడా ఉదాత్త కవితా హృదయం గల ప్రతి కవి మనసులోనూ పర్యాయక క్రమంలో ఆ మహత్తరమైన నీతులన్నీ ఉన్నాయి అని చెప్తున్నారు. అసలు ఆ గ్రంథాలని అంటే ఆ వేదాలని మనం ఉపేక్షించకూడదు. నా మట్టుకు నేను ఒక్కడనే అరణ్యంలోనో సరస్సులోనో ఒక నావలో ఉన్నట్లయితే ప్రకృతి మాత ఇప్పుడు నన్ను ఒక బ్రాహ్మణ్ణు చేస్తుంది. అనంతమైన ఆవశ్యకత, శాశ్వతమైన నష్టపరిహారం, అలాగే అగాఢమైన శక్తి, అఖండ మౌనం, ఇది దాని ఉద్ఘోష అని చెప్తున్నారు. శాంతి, పరిశుద్ధత, సంపూర్ణ పరిత్యాగం అన్న సర్వవ్యాధి చికిత్సలు పాపాలన్నిటినీ కూడా పరిహరించి నన్ను అష్టదేవతల ఆనందధామానికి తీసుకువెళ్తున్నాయి అని ఆ ఉపనిషత్తులు, ఆ వేదాలు చెప్తున్నాయంటండి. ఈయన ఆ స్థితిలోకి ప్రవేశించి ఈయనకు గోచరించి చెప్తున్నాను మీకు అనేవారంట లాహిర్ మహాశయులు. కేవలం గ్రంథాలు బట్టి పట్టేసి తన అనుభవంలోకి తెచ్చుకునే భావాలని వెల్లడించే ఉపాధ్యాయులకు ఆయనకి చాలా తేడా ఉంది అని చెప్తున్నారు. మీకు తోచిన అర్థాన్ని బట్టి శ్లోకాన్ని వ్యాఖ్యానించు అంటూ మితభాషులైన గురువు గారి దగ్గరున్న ఒక శిష్యుడితో తరచుగా అంటూ ఉండేవారంట. నువ్వు సరైన వ్యాఖ్యానం చెప్పే విధంగా నీ ఆలోచనని నేను ప్రేరేపిస్తాను అని లాహిరి మహాశైలు అనేవారండి. ఆ ప్రకారంగా లాహిరి మహాశైలు అనుభూతులు అనేకం గ్రంథస్థం కావడం కూడా జరిగింది. వాటి మీద ఎందరో శిష్యులు పెద్ద పెద్ద వ్యాఖ్యాన గ్రంథాలు కూడా రాశారండి.
గుడి గుడ్డి నమ్మకం పెట్టుకోమని గురువు గారు ఎప్పుడూ కూడా చెప్పలేదంట. మాటలన్నవి కేవలం పై పై తొడుగులే అనే మాటలనేవి ఎప్పుడు కూడా పై పై తొడుగులే అని చెప్పేవారంటండి. ధ్యానంలో నువ్వు పొందే ఆనందభరితమైన యోగం ద్వారా దేవుడున్నాడనే గట్టి నమ్మకాన్ని మాత్రం నువ్వు సాధించు అని చెప్పేవారంటండి. శిష్యుడికి ఏ సమస్య ఎదురైనా సరే దానికి పరిష్కారంగా ఆయన క్రియాయోగ సాధన చేయమని సలహా ఇచ్చేవారంట. మీకు దారి చూపించటానికి నేను ఈ శరీరంతో లేనప్పుడు కూడా ఈ యోగా కీలానికి ఉన్న సామర్థ్యం మాత్రం పోదు. నేనున్నా లేకపోయినా భౌతికంగా, శారీరకంగా నేను ఇచ్చిన ఈ క్రియా యోగ దీక్ష మాత్రం ఆ పనికి రాకుండా అనేది ఏమీ లేదు. దాని సామర్థ్యం ఏమీ నశించదు అని చెప్తున్నారు. సిద్ధాంతపరమైన ఆవేశాల సముదాయంగా తలచి కట్టుదిట్టమైన కవి ఒక కట్టెలో దాచిపెట్టి తరువాత మరిచిపోవటానికి అసలు ఇది వీలు కాదు ఈ యోగ పద్ధతి అని చెప్తున్నారు. అంటే దీన్ని దాచితే దాగేది కాదు. మాయం చేస్తే మాయమైపోయేది కాదు. క్రియాయోగం ద్వారా నిరంతరాయంగా భక్తి ముక్తి మార్గంలో ముందుకు సాగుతూ నువ్వు చేసే సాధనలోనే దీని శక్తి అంతా ఇమిడి ఉంది అని చెప్తారండి. అప్పుడు కైవలానంద గారు ఈయనకి పరమాత్మ సాక్షాత్కారం కోసం మానవుడు జరిపే అన్వేషణలో స్వయం కృషితో ముక్తి సాధించడానికి రూపొందించిన అన్ని సాధనాల్లో అన్నింటికంటే పటిష్టమైనది క్రియాయోగమేనని భావిస్తాను అని ఆయన గంభీరమైన ప్రమాణ వాక్యాలతో ఆ యొక్క చర్చని ముగిస్తారు. కేవలానంద గారు మానవులందరిలోనూ మరుగుపడిపోయి ఉన్న ఆ దేవుడు క్రియాయోగ పద్ధతిని వినియోగించటం వల్ల లాహిరి మహాశైల భౌతిక శరీరంలోనూ ఆయన శిష్యుల కొందరిలోనూ మనకు కళ్ళు కట్టే విధంగా రూపుదాల్చాడు అని చెప్తున్నారు. మరి మిగతాది రేపు తెలుసుకుందామండి. అప్పటికి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.